హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో సూపర్ టేస్టీగా ఉండే చట్నీ చూపించబోతున్నాను. సో ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ మామిడికాయ చట్నీని చేసుకోవడానికి మనము పుల్లని మామిడికాయని తీసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మామిడికాయని తీసుకొని బాగా వాష్ చేసుకుని మనము తురుముకొని రెడీ చేసుకోవాలి, లేదా ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాండ్లీ పెట్టి ఒక అర స్పూన్ మెంతులు, అర స్పూన్ ఆవాలు, అదేవిధంగా ఒక అర స్పూన్ జీలకర్రను వేసుకొని మనము ఆయిల్ ఏం వేయకుండా డ్రై రోస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నాను. నేను ఒక కాయి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను కాబట్టి ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి అనేది సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని మనము వేయించుకోవాలి. వేయించుకొని వీటిని కూడా మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా ఒక 4-5 వెల్లుల్లి రేకలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, ఇలా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము తురుముకున్న మామిడి తురుముని ఇందులోకి వేసుకోవాలి. తురుముకున్నామనుకోండి, చట్నీ అనేది చాలా త్వరగా గ్రైండ్ అవుతుంది. చూసారా, ఈ విధంగా కచ్చా పచ్చాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి మనము పోపు వేసుకుందాం. కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. అదేవిధంగా కరివేపాకు. సో ఇలా పోపు వేసుకున్న తర్వాత వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనము ఈ చట్నీలోకి ఈ పోపుని వేసేసుకోవాలి. వేసేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు అంతా ఈ చట్నీకి కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా నోరూరించి మామిడికాయ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.